26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము తీసి పెట్టుకోనండి. దానికి ముందుగా ఇది పాంప్లెట్ తీసుకున్నారు కదా మీరు. బైబిల్ పట్టణ చదివే వాళ్లకు రెఫరెన్స్లు అక్కడ ఇవ్వబడినాయి, వాటి ప్రకారం సిద్ధపడి రండి. తర్వాత మరి ప్రత్యేక పాటలు అని అంటే మనం ప్రతి సంవత్సరం వేస్తున్నాం. ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాదు, ఎవరు పాడాలో మీకు అర్థం కాదు. అందుకని మీ టీంలను మేమే అక్కడ డిసైడ్ చేసి వేశాము. ఆ బ్రాకెట్లో ఉన్నటువంటి విధంగా ఒక బ్రాకెట్లో 4 లేదా 3 అలా ఉంటారు. ఆ రీతిగా మీరు సిద్ధపడి మీరందరూ కలిసి ఆ ఒక పాట అంటే పెద్ద పాటలేం ఉండవు, పల్లవి 2 చరణాలు, 1 చరణమే అవకాశం. ఏమంటే ఫోటోకి పోజ్ ఇవ్వడానికే. ఎందుకంటే ముందు కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయ్యేదే మనం 12 గంటలకు చెప్తే మీరు 1 గంటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మరి దేవుని వాక్యాన్ని దొంగిలించే సమయాన్ని మనం చేయకుండా, అమ్మ బయట వాళ్ళు డిస్కో లైట్ పెట్టుకున్నట్టున్నారు, మీరు బయట ఎవరు కూర్చోకూడదు. ఫ్యాన్ వేసినారా? ఫ్యాన్ ఆపేసేయండి అక్కడ. ఇట్లాంటి దానికి మనకు పనికిరాదు. లోపల ఉంటే ముచ్చట్లకు పనికిరాదు కదా. అప్పటి నుండి చూస్తున్నా, ఏదో మీకు టీ లేట్ అయింది కదా, టీ దాగి వస్తారేమో అని చూస్తున్నా. నేను మైకు పట్టుకునేసరికన్నా సెటిల్ అయిపోయినారు. లోపల రండి అమ్మా, లోపల రండి, వచ్చి మీ ప్లేస్లలో కూర్చోండి. ఎవరు బయట కూర్చోవద్దు. ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి. లేవాలి అందరూ, ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరూ లేవాలా. ఎవరికి బయట పర్మిషన్ లేదు. బయట పర్మిషన్ ఎప్పుడు ఉంటుందంటే బయట బాక్స్ పెట్టినప్పుడు. రండి, లోపల రండి. అందరు గెచ్చమనే తోటలోకి వెళ్ళాల్సిందే ప్రార్థనకు. గెచ్చమనేది బయట ఉంటానంటే కుదరదు. రండి రండి, ఎక్కడొక చోట లోపల సెటిల్ కావాలా, బయట ఎవ్వరు ఉండదు. చాలా సంతోషం, వెరీ గుడ్. కాబట్టి పాటలు పాడే వాళ్ళు గ్రూపుగా, సింగిల్ సోలో సాంగ్స్ లేవండి. మనకి ఎక్కువగా ఇక్కడే టైం అయిపోతూ ఉన్నది. కార్యక్రమము ప్రారంభము అని అంటే మనము మెయిన్ కార్యక్రమానికి, పాటలు అయిపోయినాక మెయిన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ షీట్ ప్రకారం ప్రారంభించబడుతుంది. కాబట్టి అప్పటి నుండి లెక్కేసుకుంటే 3 గంటలు టైం పడుతుంది. అంత టైం మనకు ఉండదు, గంటలు అవుగొట్టాలి ఈ ప్రోగ్రాం అంతా. అందుకని మీరు పల్లవి 1 చరణం లేదా మేము అవకాశం ఇస్తాం, 2, 3, 1 చెప్తాం. దాని ప్రకారం మీరు ఫాలో కావాలా. పట్టుకున్న పాట పాడాలా, ఫోటోకి పోజ్ ఇవ్వాలా, పక్కకు జరగాల, అంతే. మీరు ఏదైనా పాడదలుచుకుంటే మీరు ముందుగా వచ్చి మీకు దేవుడిచ్చిన తలాంతులను సజావుగా మీరు ఉపయోగించుకోగలరని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ప్రార్థనకు అవకాశం వచ్చిన వాళ్ళు కూడా సాగదీసి, ఇక పోయిన ఈస్టర్ మొదలుకొని ఈస్టర్ వరకు ప్రార్థనలు ఎవ్వరు చేయదు. తల్లి అయ్యలారా అమ్మలారా మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా. పోయిన ఈస్టర్కి వెళ్ళి మొదలుపెట్టి ఈస్టర్ వరకు కాపాడినవు నాయనా. ఆ ఈస్టరు ఆ గుడ్ ఫ్రైడే ఈ గుడ్ ఫ్రైడే కలపబాకండి. ఈ గుడ్ ఫ్రైడే ప్రార్థన చేయండి, ఈ ఈస్టర్ ప్రార్థన చేయండి. అట్లా చేస్తే కొంచెం వెనకాల వాళ్ళు నిద్రపోకుండా కాస్త మెలకువగలిగి అటెన్షన్లో ఉండగలుగుతారన్నమాట. కాబట్టి చిన్న సూత్రాలు పాటించి మాకు మీ సహకారం అందించవలసినదిగా ప్రభుపేట మనవి చేస్తూ కొట్టుకోబోతున్నాయి, కొంచెం దగ్గర పెట్టుకొని కూర్చోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. రైట్. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఆన్ చేసినవన్నా? రైట్. ఇవన్నీ వచ్చినాయా? మహానుభావుడు అయ్యా. మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోలే కదా, వీడికే 3 వీడియోలు ఉన్నాయి. అవి
ఇంకా అప్లోడ్ చేయలే. సరే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంతవరకు దేవుని దాసులు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. గెత్సెమనే అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, అక్కడ మీరు ఈ సందర్భము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సువార్తలలో కనబడుతుంది. ఏ సువార్తల్లో చెప్పండి? మీరు మాట్లాడుతూ మీకు నిద్ర రాకుండా ఉంటుందని నా బాధ. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో ఈ ఒకటే సందర్భం ఉంటుంది. అయితే ఒక చోట ఒలీవ కొండకు వెళ్ళిరి అని వ్రాయబడింది, మరి ఒక చోట గెత్సెమనే తోటకు వెళ్ళిరి అని వ్రాయబడింది. గెత్సెమనే ఆ పదము వచ్చిన, ఒలీవ తోట లేదా ఒలీవ కొండ అనే పదం వచ్చిన, రెండు కూడా ఒకటే. దాని అర్థం ఏంటంటే, ఒలీవ కొండ మీద గెత్సెమనే ఆ ప్రదేశం అనేటటువంటిది ఉన్నది. గెత్సెమనే అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, గానుగా నూనె తీసేటటువంటి ఆ పరికరము అక్కడ ఉంటుందన్నమాట. నలగగొట్టేటటువంటి పదార్థమైనటువంటి గానుగా అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి గెత్సెమనే అంటే, ఈ ఒలీవ పండ్లన్నీ తెంచిన తర్వాత ఆ గానుగలో వేసి దాన్ని దంచినప్పుడు, ఆ రాళ్లతో రుద్దినప్పుడు అందులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఒలీవ నూనె బయటకు వచ్చేది. దానిని గెత్సెమనే అనేటటువంటిది పేరుగా పిలుస్తూ ఉంటారు. అంటే ఒలీవ కొండ మీద ఈ గెత్సెమనేటటువంటి ప్రదేశము ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఒక మిల్లు, ఆయిల్ మిల్లు లాంటిది, పాతకాలపు మిల్లు. ఈ కాలంలో అంటే కరెంట్ ఆన్ చేసి బర్రను స్విచ్ చేసామంటే గిర్రను తిరుగుతూ ఉంటుంది, బర్రమను ఆయిల్ వస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో అట్లా కాదు. దాన్ని మనుషులు అలా తిప్పుతూ ఉండేవారు, లేదంటే పశువుల చేత తిప్పిస్తూ ఉంటే ఆ రోకలి లాంటిది బాగా తిప్పుతూ ఉంటే, గంటలు గంటలు తిప్పుతూ ఉంటే ఆ ఒలీవ పండ్లన్నీ నలిగి 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 స్వచ్ఛమైన ఒలీవ నూనె బయటకు వచ్చేది. దాన్ని ప్రజలు వాడుకునేవారు. ప్రేమను దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఒలీవ కొండలోనికి, ఆ ఒలీవ కొండ మీదకి యేసు ప్రభుల వారు ఈ శిష్య బృందాన్ని అంతటినీ ప్రార్థన చేయడానికి, తన శిలువ కార్యానికి సిద్ధపడడానికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దానికి ముందుగా పస్కా విందును వారు ఆరగించారు. అయితే యేసు ప్రభుల వారు మాత్రం ద్రాక్షరసమును కానీ రొట్టెను కానీ తినలేదు, త్రాగలేదు. నేను చేయవలసిన భోజనము తర్వాత మీతో కలిసి ఆయన 2వ రాకడలో చేస్తానని చెప్పాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ద్రాక్షరసం ముట్టలేదు. వాళ్లకు ఇదిగో 26వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు భోజనము చేయుచుంటుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము. రొట్టెను శిష్యుల చేతికిచ్చి, ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరము అని అన్నాడు. తర్వాత ద్రాక్షారసము ప్రతి వారికి పంచిపెడుతూ, ఇది మీ కొరకు చిందించబోవు నిబంధన రక్తము అని అన్నాడు. వాళ్ళకు అర్థం కావట్లేదు. ఏంటి ఈ రోజున యేసు ప్రభుల వారు చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ బన్ను ముక్కను, రొట్టె ముక్కను తీసుకొని నా శరీరం అంటాడు? ద్రాక్షారసం ఎర్రగున్నంత మాత్రాన రక్తం అయిపోతుందా? ద్రాక్షారసం తీసుకొని నా రక్తం అంటాడు. ఏంటి రోజున ప్రభుల వారి యొక్క మాటల్లో చాలా వ్యత్యాసం కనబడుతూ ఉన్నదని వారికి అర్థం కావడం లేదు. ఏం కావడం లేదు? మీకు అర్థమవుతుందా? వారికి అర్థం కావడం లేదు. ప్రేమను దోంపిడ్లారా, వాళ్ళు నెత్తికెక్కుంటా, వాళ్ళకి ఏమీ తోచడం లేదు. కానీ యేసు ప్రభుల వారు మాత్రం కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి ఆ గడియ వచ్చేంత వరకు కూడా శిష్యులు ఎవ్వరికీ అర్థం కావట్లేదు పరిస్థితి. ఆ గడియ రాబోతుందనే
విషయాన్ని యేసు ప్రభుల వారు గుర్తెరిగి, ఇదిగో నేను వెళ్ళబోతూ ఉన్నాను, మీ కొరకు ఈ సిలువ యాగము చేయబోతూ ఉన్నాను, నా శరీరాన్ని నలగగొట్టుకోబోతూ ఉన్నాను, దాని కొరకు నేను సిద్ధపడాలి. ఇదిగో దానికి ముందుగా మీకు గుర్తుగా ఇస్తా ఉన్నాను. ఇక చివరి సందర్భం, యేసు ప్రభుల వారు శిష్యులతో గడిపిన చివరి సందేశం అది. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రొట్టెని మీరు తీసుకొనండి, తినండి, ఇది నా శరీరము. మరి యేసయ్య శరీరం తింటే మనిషికి నిజంగా జీవము, ఆరోగ్యము. ఆయన రక్తము త్రాగితే, అంటే రక్తం త్రాగడము, శరీరం తినడం అంటే నరమాంస భక్షకులమేం కాదు, కానీ జ్ఞాపకార్థంగా ఆయన శరీరము నలుగగొట్టబడిన ఆ శరీరం ఏం చేస్తుందంటే, మనిషి లోపలికి వెళ్ళినప్పుడు ఆహారముగా మనిషి గాయములన్నిటినీ కట్టుతుంది, శరీరాలకు పరిపూర్ణమైన స్వస్థతనిస్తుంది, ఆరోగ్యమునిస్తుంది. ఆయన రక్తాన్ని మనము త్రాగుచున్నప్పుడు ప్రేమణ దోంబిడ్లారా, ఆ రక్తము మన నరాల్లోనికి వెళ్ళి పరిపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్, క్షేమమునిస్తుంది. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రభు యొక్క శరీరము, రక్తము మనము తీసుకుంటున్నామని ఆత్మీయ సంగతిని మనము గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఈ రీతిగా యేసు ప్రభుల వారు వాళ్ళందరినీ తీసుకొని శిష్య బృందం అంతటిని, ఒకడు మిస్ అయిపోయాడు, ఎందుకంటే పట్టించడానికి వెళ్ళమని, అయ్యా అందరితో పాటు పాలు పంచుకుంటా ఉన్నాడు, ప్రభు భోజనంలో చేతి వేస్తూ ఉన్నాడు. యూదా, ఇందులో కూడా పాలు పొందుతున్నావు కదా, తెలిసి దీంట్లో కూడా పాలు పొందుతున్నావు కదా, ఇదిగో నన్ను పట్టించబోవాడు, నన్ను అప్పగించబోవాడు, ఇదిగో ఇందులో ఈ పాత్రలో చేతి వేస్తున్నవాడు అని అంటే, ప్రభువా నేనా అని శిష్యులందరూ ఏడుస్తూ ఉన్నారు. కానీ ఈయనకు ఏడుపు రావడంలే. మహానుభావుడు, ఈయనకు ఏమాత్రం ఏడుపు రావడంలే. అందరు ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ప్రభువా, ఎంత మాట అంటున్నావయ్యా, నిన్ను పట్టించడం ఏంటి, నిన్ను చంపించడం ఏంటి, అది మేమెందుకు చేస్తాము నాయనా అని చాలా వాళ్ళు బాధపడుతూ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఈయన పట్టనట్టుగా ఉన్నాడు. సర్లే నాయనా, ఎట్లాగూ దాంట్లో ఇరుక్కున్నావు కదా, వెళ్ళు, నీ పని నువ్వు చేసుకోపో, వెళ్ళిపో. తన పని మీద తాను వెళ్ళాడు. యేసయ్య తన పని మీద తాను వెళ్తూ ఉన్నాడు. ఇదిగో 11 మంది శిష్యులను తీసుకొని వెళ్ళి, ఇందాక సేవకులు చెప్పినట్టుగా కొంతమందిని, ఒక టీంను అక్కడ బయట పెట్టాడు, ఒక టీంను ఇంకొంచెం లోపలికి తీసుకొచ్చాడు. వాళ్ళని అక్కడ ఆపేసి ముగ్గురిని యేసుప్రభుల వారు ఒంటరిగా వెళ్ళి బహుచింతాక్రాంతుడవడానికి మొదలు పెడతా ఉన్నాడు. వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మోకాళ్ళ ప్రార్థన శిలువ కార్యము సంపూర్ణము చేయడానికి సహకారం అందించిందనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. ఈరోజున నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు రుచి చూడాలంటే, నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటిది, ప్రార్థన చేస్తున్నాము మంచిదే, కానీ ఆ ప్రార్థన ఎలా చేయాలంటే గనక మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? మోకాళ్ళు నలిగితే మన మోకాలు వెలిగిపోతాయి, మన జీవితాలు వెలిగిపోతాయి, మన కుటుంబాలు వెలిగిపోతాయి, మన పద్ధతులు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి. ఈ రోజున మనకు మోకాళ్ళు వంచడం మన వల్ల కాలేకపోతా ఉన్నది. మొక్కే వంగనిది మ్రాణై వంగునా అని అన్నారు పెద్దలు. ఇప్పుడు మనం కూడా అంటూ ఉన్నాం. ఏమన్నంటే కాళ్ళ నొప్పులు, ఏమన్నంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. ఓ 10 సార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయ, 10 రోజుల తర్వాత మోకాళ్ళ నొప్పి వస్తే నన్ను అడుగు. ఏ మోకాలు? ఆ మోకాళ్ళు మనం కూర్చోలేకపోతున్నాం. ఎక్కడ ప్రశాంతంగా ఎవరైనా కూర్చుంటున్నారా?
పూర్వకాలంలో కాస్త కూర్చోవాలంటే చక్కగా కాళ్ళు మడుచుకొని కింద కూర్చొని నడుము వంచి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు కుర్చీలో కూర్చొని తే గబా గబా తినాలి. మోకాళ్ళు వంగుతున్నాయి. పని చేసే దగ్గర వంగడం లేదు. ఏదైనా సులువుగా. ఇంతకుముందు అమ్మలందరూ కూడా ఇలా మోకాళ్ళు వంచి నడుము వంచి ఊడ్చేవాళ్ళు. ఇప్పుడు స్టైల్ షీపుర్లు వచ్చినాయి కదా, 6 అడుగులలో కూడా వచ్చినాయి. ఇట్ట పట్టుకొని శరీరానికి ఏమన్నా శ్రమ ఉన్నదా? ఇంతకుముందు తడి బట్టలు వేయాలంటే ఇంత ఇది బనీను లేకపోతే ఏదో ఇంత గుడ్డ తీసుకొని ఆ నీళ్ళలో ముంచుకుంటా వంగి కూర్చొని రుద్దుతుండేవాళ్ళు. ఇప్పుడు నెలకు 2 తడి బట్టలు ఎగిరిపోతున్నాయి. తడి బట్టలను గోండ్కచ్చుకుంటారు కానీ వీళ్ళు నడుములు వంచరు, ఈ మోకాళ్ళు వంచి సావరు. మళ్ళీ ప్రతి వారం మోకాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి మేము. అవి బాగుపడవు. మనం ఇలాంటి సూత్రాలు చెప్తే మీరు ఒప్పుకోరు. ఒకవేళ మీరు మోకాళ్ళ నొప్పితో వస్తే గనుక దానికి రెమెడీ నా దగ్గర ఉన్నది, నా యేసయ్య దగ్గర ఉన్నది. ఏంటి ఆ రెమెడీ? ఏంటి ఔషధం అంటే మోకాళ్ళ ప్రార్థన చెయ్యి. నీ మోకాళ్ళు నలుగుతా ఉంటే నీ మోకాళ్ళు వెలిగిపోతాయండి. ఈ మోకాళ్ళు నలగలేక ఈ మోకాల్లో చీకు, చింతలు, భయము, ఆందోళన, టెన్షన్ ఇవన్నీ కూడా మన నెత్తికొచ్చి పడుతూ ఉన్నాయి. సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. కుటుంబంలో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ యేసయ్య శిష్యులకు మంచి పాఠాన్ని నేర్పిస్తావు, వాళ్ళు నేర్చుకోలేకపోతా ఉన్నారు. అయ్యా, నాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి అయ్యా. ముందుగా చెప్పాను, ఒక బ్యాచ్ని కింద కొండ మీదకి వెళ్ళాడు యేసు ప్రభు. ఒక బ్యాచ్ని అక్కడ, ఒక బ్యాచ్ని ఇక్కడ, ఒక బ్యాచ్ ఆయన పైకి వెళ్ళిపోయాడు. మరి అంతో ఇంతో ఆ చీకట్లో చూస్తూ ఉంటే ప్రభుల వారు కనబడతారు ఆ వెన్నెల రాత్రిలో. మరి యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మహానుభావులు ఏం చేయాలా? ప్రభువే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంతటోనండి? ప్రభువే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎంతటి వాడును? నేను కూడా మోకరిస్తానని మోకరించాలి. మోకాళ్ళ మీద ఉంటే నిద్ర వస్తుందా? చిన్నతనంలో స్కూల్కి వెళ్తే ఈ టీచర్లు ఏం చేసేవాళ్ళు, మోకాళ్ళ మీద ఉంచేవాళ్ళు. నిద్రలు వేరంటాడు, రై గోడ కూర్చేరా అని. వాడు 5 నిమిషాలు కాదు గీయి అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. కూర్చోడం, ఇక మోకాళ్ళ మీద బ్యాలెన్స్ ఆపడం అంటే మహా కష్టం. నిద్ర రాదు, సోమర్తనం ఉండదు, నిర్లక్ష్యం ఉండదు, అశ్రద్ధ ఉండదు, అలక్ష్యం ఉండదు. కరెక్ట్ ప్రార్థన చేస్తావు. అదే కుసోమని ప్రార్థన చేయమన్నాం అనుకో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇందాక ఆయన చెప్పాడే, కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు స్పెషలిస్టులు. మరి ఏడుందండి మన ప్రార్థన? నిజమైన ప్రార్థన మన శరీరాన్ని నలగొట్టుకుంటూ వస్తుంది. ఆ వేదన యేసయ్యలో ఇందాక సేవకుడు చెప్పాడే, ఆయన చెమట రక్తపు బిందువుల వల్ల పడుతుందంట. ఎలా? మోకాళ్ళ మీద ఉండి ఆ సడిలినటువంటి మోకాళ్ళు సడిలిపోతూ ఉంటే, ఆ బలహీనత వస్తూ ఉంటే, ఆ చెమటలు బట్టి ఆయన రక్తము లాగా మారిపోతూ ఉన్నది. ఆ చెమట అంతా కూడా అంత వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ శ్రమలను నువ్వు జయించడానికి, నీ కష్టాన్ని నువ్వు జయించడానికి, నీ కుటుంబ పరిస్థితులను నువ్వు మెరుగుపరుచుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నావు? ప్రేమణ దోంబిడ్లారా, దీనికి వయసుతో పరిమితం లేదండి. మొన్నొచ్చాడు అయ్యగారు, 75 సంవత్సరాలు, ఇప్పటికి మోకరించి ప్రార్థన చేస్తాడు. నా చిన్నతనం నుండి నేర్చుకున్న, చూశాను ఆయనను చూసి.
చిన్నతనం నుండి నిలువు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ వయసులో ఏంటండి, నాకు చేత కాదు బాబు, నేను కూర్చొని ప్రార్థన చేస్తాను అనొచ్చు. కానీ అన్నాడు. ఇంకొక ఆయన పెద్ద ఆయన, మా చర్చిలో సంఘ పెద్ద, మా ఊర్లో ఎప్పుడు వచ్చినా ఇలా మందిరం పక్క నుండి వెళ్తున్నాడంటే ఫస్ట్ డోర్లన్నీ వేసున్నా కానీ ఆ వరండాలో కూర్చొని నిలువు మోకాళ్ళు వేసి 10 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేసి వెళ్ళి పని చూసుకొని వచ్చేవాడు. అప్పటికి తన వయసు 80 దాటింది. నల్గొండ జిల్లాలో 120 సంవత్సరాలు, అక్షరాల 120 సంవత్సరాలు బ్రతికిన మహానుభావుని, ఒక మంచి గొప్ప విశ్వాసిని నేను చూశాను. ఆయనకు మాటలు సరిగా రావు, కానీ ఎప్పుడో దైవ సేవకుల అభిషేకం వలన వచ్చిన వరము వలన వాక్యం చదువుతాడు, పాటలు పాడతాడు. ఆ రెండే తనకు తెలుసు. మోకరించి ప్రార్థన చేస్తాడు. లేవలేడు, మంచాన పడిన వ్యక్తే. బాత్రూమ్కి వెళ్ళాలన్నా తనకు కుమారులు ఎవరు లేరు, కుమార్తెలే వెంట తీసుకొని వెళ్ళాలి. తన కూతురు చాలా చక్కగా సేవ చేసి తనను చూసుకునేది. బాత్రూమ్ వెళ్ళి రావాలా, తినాలా, నీళ్లు తాగాలా, అక్కడ కూర్చోాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలి. నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన. నేను అనుకుంటాను, 120 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు ఈయన? ఎలా సాధ్యం? ఈ కాలంలో 80 సంవత్సరాలు బ్రతకడమే కష్టం, 70 సంవత్సరాలు బ్రతకడమే కష్టం. 120 సంవత్సరాలు అంటే మామూలా? స్వతంత్రం రాకముందు నుండి ఉన్నాడు మనిషి. స్వతంత్రం రాకముందు నుండి ఉన్నాడు. ప్రేమడ దోంబిడ్లారా, ఆయుష్ దేవుడిచ్చే ఆయుష్, దీర్ఘాయువు, క్షేమము ఏం కావాలండి ఇంకా బ్రతుకులకు? ప్రేమణ దోంబిడ్లారా, మోకాళ్ళ ప్రార్థన మనిషి జీవితాన్ని, అస్తవ్యస్తముగా ఉన్న జీవితాలను సరిచేస్తుంది. మోకాళ్ళు నలిగితే మన మోకాలు, మన కుటుంబాలు వెలిగిపోతాయనే ఆత్మీయ సత్యాన్ని మనం ఈ రోజున గుర్తెరగాలి. ఆ మాట చూడండి ఒకసారి, లూకాసు వార్తలో వ్రాయబడతా ఉంటుంది. లూకాసు వార్త ఎక్కడ? 22:40. 41 చదవండి. లూకాసు వార్త 22:41. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, ఎవరు ఎవరు ఎవరు? యేసయ్య మోకాళ్ళుని తండ్రి అని ప్రార్థన మొదలు పెడతా ఉన్నాడు. సరే, ఇక మనకు ఆ విషయం అంతా తెలిసిందే, కానీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతే. ఈ రోజున మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ ప్రార్థన నీలో ఉన్నదా? మోకాళ్ళ ప్రార్థన నీ జీవితంలో ఉంటే గనుక దేవుడు నీ ముఖాన్ని వెలిగిస్తాడు, నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు. మోకాళ్ళ ప్రార్థన మన జీవితంలో లేకపోతే మన ముఖము ఎక్కడ కూడా తలదించుకునే విధముగానే మారిపోతుంది. ప్రేమణ దోంబిడ్లారా, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుందాం. అలా మోకరించి ప్రార్థన చేశాడు, సహాయం కోరాడు. మీరు కూడా తన కొరకు కాదు సుమా, మీరు శోధనలో ప్రవేశించబోతున్నారయ్యా. చాలా నన్ను పట్టుకున్నారంటే మీకు చాలా తిప్పలు వస్తాయి. దయచేసి మీరందరూ కలిసికట్టుగా ప్రార్థన చేయండి, ఐక్యతతో ప్రార్థన చేయండి అన్నాడు. ఈ మహానుభావులు గురుక కొట్టి నిద్రపోతూ ఉన్నారు. ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, 3 సార్లు వచ్చాడు, అయినా నిద్రపోతూ ఉన్నాడు. సర్లే నేను పడుకోండి, నిద్రపోతున్నాను అన్నాడు. అప్పటికి వెళ్ళినవాడు రానే వచ్చాడు. బంట్రౌతులను వెంట పెట్టుకొని వాళ్ళు వచ్చి యేసు ప్రభుల వారిని పట్టుకున్నారు. అప్పటి వరకు మెలుకొని ఉండండి నాయన అంటే, మెలుకోండి ప్రార్థన చేయమంటే చేత కాలేదు. వచ్చి యేసు ప్రభుని పట్టుకోగానే వరలో చేత పెడతాడు పేతురయ్య. మెలుకు ఉండి ప్రార్థన చేయడం చేత కావట్లేదు.
చేయవలసినదేమో మనము చేయము, కానీ అనవసరమైన దాంట్లో మాత్రం భలే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఈ రోజున ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత చక్కగా నిద్రపోతున్నారో మీరు. మళ్ళీ ఇప్పుడు టీ బ్రేక్ ఇచ్చానంటే తెల్లవారులు 4 అయినా ఏం సార్ ఇంకెప్పుడు ముగిస్తామన్నారు అంటారా? తెల్లవారులు 4 అయినా, ఎందుకంటే ముచ్చట్లు దొరుకుతుందిరా, మళ్ళీ ఈస్టర్ రావాలా మీరు అందరూ కలుసుకోవడానికి, అంతేనా? అలా ఉన్నది మరి పరిస్థితి. అటు ఇటు చేసి వరండాలో సెటైర్లు వేసేస్తున్నారు, వరండాలో సాపలు వరిసేస్తున్నారు డిస్కో లైట్లు వేసి. మన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున మనము దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవము కలిగి ఉండాలి. ఆ మోకాళ్ళ అనుభవము యేసయ్యను ఎలాంటి స్థితికి నడిపించిందో తెలుసా? ఆ మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ అనుభవము భయంకరమైన చిత్రవద చేసినా కానీ వాటన్నిటిని తట్టుకునే స్థితిని, ఓర్చుకునే స్థితిని యేసయ్యకు ఆ ప్రార్థన జీవితం అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఆయన శ్రమల గురించి చూస్తేనండి మతిపోతుంది. ఫాస్ట్గా చదవగలిగిన వాళ్ళు పటా పటా ఫాస్ట్గా ఉండాలా. నేను ముగించేస్తున్నాను ఇక. రైట్, మత్తయి సువార్త ఇందాక చదువుకున్నాం. ఎక్కడ నాకు ఈ ఫ్యాన్లు కొంచెం ఎక్కువైపోయినాయి. రైట్, 26 నుండి 26వ అధ్యాయము 50వ వచనంలో ఇవి మీరు నోట్అవుట్ చేసుకోవాలా. పోయినసారి కూడా గుర్తు చేశాను అనుకుంటాను. ఇవి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా యేసు ప్రభుల వారు ఎంత గొప్ప శ్రమలను అనుభవించి జయించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకొరకు యేసుప్రభు మోకాళ్ళ ప్రార్థన చేశాడంటే, ఇదిగో వీటన్నిటిని తట్టుకొని నిలబడడానికి. నెంబర్ 1, నేను పాయింట్కి వచ్చేస్తాను, మీరు చూసేసుకోవాలా అంతే. ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆయన మీద పడి పట్టుకున్నారంటే ఆయన ఎక్కడ వాడిపోతారని 4 వైపులా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళేమో బలవంతులు, ప్రతిరోజు ఈ కసాబు చేసేటటువంటి వ్యక్తులు. వాళ్ళు 4 కలిసి ఆయనను పట్టుకున్నారు, ఒక దొంగను పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. తర్వాత 67వ వచనం, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనను గుద్దారు. 68వ వచనం, ఆయనను అరచేతులతో కొట్టారు. తర్వాత 27వ అధ్యాయం 26వ వచనములో కొరడాలతో కొట్టారు, సిలువకు అప్పగించడం జరిగింది. 29వ వచనములో ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు. అంటే ఖైదీ వస్త్రము. ఏంటి? ఖైదీ వస్త్రము. ఒక ఖైదీ నేరము చేసిన వానికి కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు జైల్లో తొడిగిస్తారు కదా, అలా ఖైదీ వస్త్రాన్ని ఏ నేరము చేయని యేసయ్యకు తొడిగించారు. తర్వాత 29వ వచనములో ముళ్ళ కిరీటం, అందరు చెప్పండి, యేసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట కుడి చేతిలో ఉంచారు. ఒక కర్రను ఆయన కుడి చేతిలో పెట్టారు. తర్వాత ఆయనను అపహాస్యం చేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. తర్వాత 31వ వచనములో సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళారు. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే 34వ వచనంలో చేదు కలిపిన ద్రాక్ష రసమును త్రాగనిచ్చిరి. ఈ ద్రాక్ష రసము త్రాగడానికే యేసయ్య అక్కడ శిష్యులతో పాటు ద్రాక్ష రసము త్రాగలే. నేను తాగవలసింది వేరున్నది లేవయ్యా, నేను తాగేది వేరున్నది. మీరైతే ఫస్ట్ ఈ తీయని ద్రాక్ష రసం త్రాగండి, నేను తాగేది వేరే ఉన్నది. ఆ చేదు కలిపిన, బోలము కలిపిన ద్రాక్ష రసాన్ని యేసయ్య త్రాగాడు. తర్వాత 40వ వచనములో ఆయనను దూషించారు. 42వ వచనములో 41వ వచనములో ఆయనను అపహాస్యం చేశారు. తర్వాత 44వ వచనములో ఆయనను నిందించారు. ఇవన్నీ పొందడానికి యేసయ్య, వీటన్నిటిని భరించడానికి
ఏం చేశాడండి? మోకాళ్ళ ప్రార్థన చేశాడు. చెప్పండి అమ్మా, మోకాళ్ళ ప్రార్థన చేశాడు. ఇంకా కొన్ని వేరే వేరే విషయాలు కూడా మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా వ్రాయబడతాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన ప్రార్థన ఎలా ఉన్నది? మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? మోకరించడం అంటే భయపడుతున్నామా? మోకాళ్ళు వేయడం అంటే భయపడుతున్నామా? యేసు ప్రభువే మోకరిస్తే మరి మనం ఎందుకు మోకరించకూడదు? మరి యేసు ప్రభుల వారి అన్ని విషయాలు మనం పాటిస్తున్నాం కదా. పరలోక ప్రార్థన నేర్పించా, పరలోక ప్రార్థన చేస్తున్నాం కదా, అవునా కదా? యేసు ప్రభుల వారు చెప్పిన విషయాలన్నీ మనము కొన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు, యేసు ప్రభు అంతటి వాడే మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీకేమైంది? ఈ రోజున విశ్వాసం లేని విశ్వాసులు ఎందుకు తయారంటే మోకాళ్ళ ప్రార్థన లేదు. ఏసీ హాల్లో ఎక్కువైపోయినాయి ఇప్పుడు సంఘాలంటే. ఏసీ చల్లగా వస్తుంది, పోతారు అట్లాంటి సంఘాలకు. నేను అడ్రస్ చెప్తా, మంచి నిద్ర పడుతుంది. ఈడనన్నా మీకు నిద్ర పట్టదు, నేనైతే అసలు పట్టనివ్వను. ఈసారి ఏడున్నా సావ చంపుతాడు, చుట్టూ 4 బాక్సులు పెట్టి ఇష్టం ఉన్నది సౌండ్ పెట్టాడు, మమ్మల్ని సావ చంపుతాడు. నిద్ర పట్టినా కాస్త వాతావరణం అననుకూలంగా ఉంటేనే ఇంత చక్కగా నిద్రపోతుంటే మనము ఏసీ వేస్తే ఇంకెట్లుంటుందమ్మా? ఆహా, ఎటులా ఏమి చోద్యము. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున ఆ సుఖానికి అలవాటు పడి యేసయ్యను ఎలా ప్రార్థన చెయ్యాలో అలా ప్రార్థన చేసి ఎలా దేవుని దీవెనలు పొందుకోవాలో మర్చిపోయి, అయ్యో మేము ప్రార్థిస్తున్నాం కానీ దేవుని దీవెనలు రావడం లేదు, వస్తలేవని మనము ఎప్పుడు కూడా రందిపడుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉన్నాం. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నాతో పాటు కలిసి నువ్వు ప్రార్థన చేస్తావా అన్నాడు. శిష్యులను అదే అడిగాడు కదా, నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మరి ఆయనతో అన్నప్పుడు అర్థమవుతుందా? ఆయనతో అన్నప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేస్తే మనం అలా ప్రార్థన చేయాలి. మరి ఆయన మోకాళ్ళు ఉన్నాడు. ఈ మత్తయి సువార్తలో సాగిలపడి అని వ్రాయబడింది. మరి ఇక సాగిల పడ్డామంటే ఇందాక అయ్యగారు చెప్పినట్టు మా లాంటి వాళ్ళు సాగిల పడాలి, కానీ మా పొట్టలు బ్లాస్ట్ అయిపోతాయి. ఇక సాగిల పడాల్సిన ఆ యూదుల సంప్రదాయంలో సాగిల పడడం ఒకటి ఆచారం. ఈరోజున మనం మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం, వేడుకుందాం ప్రతి ఒక్కరము కూడా. ఈ మధ్యలోనే మీకు ప్రభు భోజనం కూడా ఇస్తాను. కాసేపు ప్రార్థనలో గడిపిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేసి పంపిస్తాము. అందరము కూడా మోకరించుదాం. సరే, ప్రార్థన అయిపోయినంత వరకు మోకరించలేకపోయినా కాస్త గట్టిగా మోకరించగలిగినంత సేపు గట్టిగా మోకరించండి. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే లేచి నిలబడో కూర్చోనో కొనసాగండి.